హాయ్ మామ, వెల్కమ్ టు ది వీడియో. మనం ఈ రోజు వీడియోలో రణబలి టైటిల్ డిస్కషన్ ఆర్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చు వీడియో చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? దిస్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ గురించి కాదనుకుంటా, మేబీ హంగర్ గురించి అనుకుంటా. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ డార్క్ హిడెన్ చాప్టర్ బిఫోర్, బహుశా ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగిన డార్క్ ట్రూత్ గురించి అనుకుంటా. ద స్టోరీ ఆఫ్ ఏ జెనోసైడ్ ఇన్ బ్రిటిష్ అక్యుపైడ్ ఇండియా వర్స్ దెన్ హిట్లర్స్ హాలోకాస్ట్. అది కూడా బ్రిటిష్ అక్యుపైడ్ చేసిన ఇండియా ప్లేస్ లో. వర్స్ దెన్ హిట్లర్ హాలోకాస్ట్ అంటే బ్రూటల్లీ, అంటే ఒక్కరు కూడా మిగలకుండా. $45 trillion స్టోలెన్ ఫ్రమ్ ఇండియా. వామ్మో, మామూలు విషయం కాదు. మిలియన్ కాదు, ట్రిలియన్స్ ఏకంగా. వరి మొక్క వెనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటా. వాటర్ లేక భూమి ఎండిపోయింది. ఇక్కడ మన ధాన్యం బ్రిటిషర్స్ తీసుకొని మళ్ళీ మనకే భిక్షంగా వేస్తున్నారు. 100 million కిల్డ్ ఇన్ 40 years. వామ్మో. ఈ మూవీ మెయిన్ గా హంగర్ మీద ఉంటుంది అనిపిస్తుంది. సర్ రిచర్డ్ టెంపర్ 5 బ్యాచెస్ ఉన్నాయి. జనరల్ కమాండర్ అనుకుంటా. 5 బ్యాచెస్. ఫస్ట్ ది క్వీన్ విక్టోరియా, సెకండ్ వన్ ద లయన్ అండ్ పామ్ ట్రీ, థర్డ్ వన్ వచ్చేసి 5 స్టార్, ఫోర్త్ వన్ వచ్చేసి త్రిశూలం, ఫిఫ్త్ వన్ వచ్చేసి కింగ్ ఎడ్వర్డ్. అంటే ఇవన్నీ 19th centuryలో కమాండర్ జనరల్ సర్వీస్ చేస్తే వచ్చే మెడల్స్. బిగ్ మ్యాన్ అనుకోవచ్చు. బ్రిటిషర్స్ ఇండియాకి ద్వారా వచ్చారు. వచ్చి మద్రాసులో సెటిల్ అవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండ బ్యాక్ సన్ షాట్ ఉంది. రణబలి కళ్ళు కల్ట్ లుక్ అని చెప్పచ్చు. మామూలు రణబలి మనం నరబలి అని విన్నాం గాని రణబలి కొత్తగా వింటున్నాం. నరబలి అంటేనేమో దేవునికి బలిచ్చే వాళ్ళని నరబలి అంటారు. రణబలి అంటే రణ అంటే మేబీ యుద్ధం అనుకుంటా. బలి అంటే చావడం అనుకుంటా. రణబలి అంటే యుద్ధంలో చావుకు తెగించి మరి పోరాడడం అనుకుంటా. అందుకే ఈ టైటిల్ రణబలి అని పెట్టారనుకుంటున్నాను. ఈ మూవీలో చాలా మంది బలి అవుతారు అనుకుంటా. అందుకే రణబలి అని టైటిల్ పెట్టారనిపిస్తుంది. ఇతనే ఆ కమాండర్ జనరల్ అనుకుంటా. రష్మిక మందన యాస్ జయమ్మ, అజయ్ అతుల్ మ్యూజిక్ అండ్ రాహుల్ సంకార్తియన్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ బ్రిటిషర్ ని ఈడ్చుకుంటూ గుర్రం మీద వస్తున్నాడు. వెనుక సూర్యుడు ఉదయిస్తున్నాడు సింబల్ గా పెట్టినట్టున్నారు. రణబలి. ఇందులో గమనిస్తే హీరో నేమ్ ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. మేబీ సూర్య అని పెట్టచ్చు, ఎందుకంటే చాలా చోట్ల సూర్యుడు బ్యాక్ షాట్లు ఉన్నాయి. ఇది నా గెస్ మాత్రమే. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.